അവൾ വിളിക്കാത്ത ഫോൺ. രാത്രി സമയം 11 മണി. മുറിയിൽ ഒരു ചെറിയ ലൈറ്റ് മാത്രം തെളിഞ്ഞിരുന്നു. അവിടെ ഒരു യുവാവ് തന്റെ ഫോണിലേക്ക് നോക്കിയിരിക്കുകയായിരുന്നു. അവന്റെ പേര് സൂരജ്. അവൻ ഒരാളെ കാത്തിരിക്കുകയാണ്. ഒരു ഫോൺ കോൾ. ആ കോൾ ചെയ്യേണ്ടത് ആര്യ. ആര്യയും സൂരജും ഒരേ കോളേജിൽ പഠിച്ചിരുന്നു. അവർ ആദ്യമായി കണ്ടത് കോളേജിലെ ഒരു സെമിനാറിലായിരുന്നു. ആര്യ സ്റ്റേജിൽ നിന്ന് പ്രസംഗിക്കുകയായിരുന്നു. അവളുടെ ആത്മവിശ്വാസം, അവളുടെ ചിരി, അത് സൂരജിന്റെ ശ്രദ്ധ പിടിച്ചുപറ്റി. സെമിനാർ കഴിഞ്ഞ ശേഷം സൂരജ് അവളോട് സംസാരിച്ചു. അവിടെ നിന്നാണ് അവരുടെ സൗഹൃദം ആരംഭിച്ചത്. ആദ്യത്തിൽ അവർ സുഹൃത്തുക്കൾ മാത്രം. പക്ഷേ ദിവസങ്ങൾ കടന്നുപോയപ്പോൾ അവരുടെ സൗഹൃദം പ്രണയമായി മാറി. ഓരോ രാത്രിയും അവർ മണിക്കൂറുകളോളം ഫോണിൽ സംസാരിക്കും, ചിരിക്കും, തമാശ പറയും. ചിലപ്പോൾ അവരുടെ സ്വപ്നങ്ങളെക്കുറിച്ച് സംസാരിക്കും. ഒരു ദിവസം ആര്യ സൂരജിനോട് പറഞ്ഞു, "എനിക്കൊരു വാഗ്ദാനം വേണം." സൂരജ് ചിരിച്ചു. "എന്താണ്?" ആര്യ പറഞ്ഞു, "നമ്മൾ ഒരിക്കലും സംസാരിക്കുന്നത് നിർത്തരുത്." സൂരജ് ഉടൻ പറഞ്ഞു, "അതൊന്നും സംഭവിക്കില്ല." പക്ഷേ ജീവിതം ചിലപ്പോൾ നമ്മൾ പറയുന്ന വാഗ്ദാനങ്ങൾ കേൾക്കാറില്ല. ഒരു ദിവസം ആര്യ അപ്രതീക്ഷിതമായി പറഞ്ഞു, "എനിക്ക് ഉടൻ തന്നെ ഈ നഗരത്തിൽ നിന്ന് പോകണം." സൂരജ് ഞെട്ടി. "എന്തിനാ?" ആര്യ പറഞ്ഞു, "എന്റെ കുടുംബം മറ്റൊരു നഗരത്തിലേക്ക് മാറുകയാണ്." പോകുന്ന ദിവസം ആര്യ പറഞ്ഞു, "നമ്മൾ ഓരോ ദിവസവും ഫോണിൽ സംസാരിക്കും." സൂരജ് സമ്മതിച്ചു. ആദ്യത്തിലെല്ലാം ശരിയായിരുന്നു. അവർ ദിവസവും സംസാരിച്ചിരുന്നു. പക്ഷെ പതുക്കെ അവരുടെ സംഭാഷണങ്ങൾ കുറയാൻ തുടങ്ങി. ഒരു ദിവസം ആര്യ പറഞ്ഞു, "നാളെ ഞാൻ നിന്നെ വിളിക്കും." അതാണ് അവസാനമായി അവൾ പറഞ്ഞത്. ആ കോൾ ഒരിക്കലും വന്നില്ല. ഇന്ന് വർഷങ്ങൾ കഴിഞ്ഞിട്ടും സൂരജ് ഓരോ രാത്രിയും 11 മണിക്ക് തന്റെ ഫോൺ നോക്കുന്നു. കാരണം അവൻ ഇന്നും വിശ്വസിക്കുന്നു, ഒരിക്കൽ, ഒരു ദിവസം ఆర్య వీండుం అవనే విలికిం. హైదరాబాద్ నగరం. రాత్రి 8 గంటలు. ఆకాశం తన గుండె లోతుల్లో దాచుకున్న బాధంతా వర్షంగా కురిపిస్తోంది. ఆ వర్షంలో ఒక బస్టాప్. అక్కడ ఒంటరిగా నిలబడ్డాడు ఆదిత్య. జీవితంలో ప్రతిరోజూ ఒకేలా అనిపించే ఆ యువకుడికి ఆ రాత్రి మాత్రం విధి ఒక కొత్త కథ రాయబోతోంది. ఒక మెరుపు మెరుస్తోంది. అప్పుడే అతని చూపు ఆగిపోతుంది. తెల్లని దుస్తుల్లో, వర్షంలో తడుస్తూ, చేతిలో ఫోన్ పట్టుకుని కంగారుగా నిలబడ్డ ఒక అమ్మాయి. ఆమె పేరు సాహితి. ఆమె కళ్లల్లో భయముంది. కాని ఆ భయానికి మించి ఒక అమాయకత్వం ఉంది. "ఎక్స్క్యూజ్ మీ, ఒక చిన్న సహాయం చేస్తారా?" ఆమె స్వరం వర్షపు చినుకుల్లా మృదువుగా వినిపించింది. ఆ క్షణం ఆదిత్య గుండె ఒక్కసారి ఆగిపోయింది. "చెప్పండి" అన్నాడు. ఆమె ఫోన్ డెడ్ అయింది. ఇంటికి వెళ్లడానికి మార్గం లేదు. వర్షం ఆగేలా లేదు. ఆదిత్య తన ఫోనిచ్చాడు. కాని తెలియకుండానే తన మనసును ఇచ్చేశాడు. క్యాబ్ వచ్చే వరకు ఇద్దరూ వర్షంలోనే నిలబడ్డారు. మాటలు చిన్నవే, కాని ఆ నిశ్శబ్దం పెద్దది. వర్షం చినుకులు పడుతున్న శబ్దం మధ్య వాళ్ల గుండెల్లో మరో శబ్దం మొదలైంది. ఆ రోజు ముగిసింది. కాని వారి కథ మొదలైంది. రోజులు గడిచాయి. మెసేజులు గుడ్ మార్నింగ్తో మొదలై రాత్రి టేక్ కేర్తో ముగిసేవి. చిన్న చిన్న జోకులు, చిన్న చిన్న గొడవలు, మళ్లీ పెద్ద పెద్ద నవ్వులు. సాహితి నవ్వితే ఆదిత్యకి ప్రపంచం ఆగినట్టు అనిపించేది. ఆదిత్య మౌనంగా ఉంటే సాహితి గుండె గందరగోళమయ్యేది. ప్రేమ అలా నెమ్మదిగా వారి మధ్య చోటు చేసుకుంది. ఒకరోజు అదే బస్టాప్, మళ్లీ వర్షం. ఆదిత్య చేతిలో ఒక చిన్న బహుమతి, గుండెల్లో ఒక పెద్ద భయం. సాహితి వచ్చింది. "ఏమైంది? ఇంత సీరియస్గా ఎందుకున్నావు?" ఆమె అడిగింది. ఆదిత్య కళ్లల్లో నీళ్లు మెరుస్తున్నాయి. "నీకు ఆ రోజు నువ్వు నా ఫోన్ అడిగినప్పుడు నాకు తెలీదు, నీతో నా జీవితం కూడా మొదలవుతుందని." "సాహితి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను." వర్షం ఒక్కసారిగా బలంగా కురిసింది. ఆకాశం కూడా ఆ మాట కోసం ఎదురుచూసినట్టుగా. సాహితి కళ్లల్లో కన్నీళ్లు. కాని ఆ కన్నీళ్లలో బాధలేదు. అవి ఆనందపు చినుకులు. "ఆదిత్య, నువ్వు లేకపోతే వర్షం కూడా నన్ను భయపెడుతుంది. నువ్వుంటే తుఫాను కూడా పూలవర్షమే." వాళ్లు దగ్గరయ్యారు. వర్షం వారి చుట్టూ గోడలా కురిసింది. ఆ రాత్రి వర్షం ఒక కథ చెప్పింది. రెండు అన్యుల్ని ఒకే హృదయంగా మార్చిన కథ. కొన్ని ప్రేమలు మాటలతో మొదలవ్వు, ఒక చూపుతో మొదలవుతాయి. కొన్ని ప్రేమలు ప్రణాళికలతో రావు, విధి రాసిన వర్షపు లేఖలుగా వస్తాయి. ఇది అలాంటి ప్రేమకథ. వర్షం చెప్పిన ప్రేమకథ.